నాగోబా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటి. సర్ప జాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా శేషనారాయణమూర్తి పురివిప్పి నాట్యమాడుతారని గిరిజనుల నమ్మకం. అమావాస్య రోజు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషు కనిపిస్తాడని, వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృష్టమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. నాగోబా దేవాలయం ఆదిలాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలంలో ఉంటుంది. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. కానీ పండగ నాడు లక్షల మందితో అది జనారణ్యంగా మారుతుంది. 10 రోజుల పాటు గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు. ఏటా పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మోస్త్రం వంశం జాతరకు 16 రోజుల ముందు, పుష్యమాస పౌర్ణమికి 1 రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి, పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరతారు. ఇదే వంశంలోని మిగతా శాఖల వారు వారి వెంట వెళతారు. కానీ మిగతా 7 శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్ళాలన్నది నియమం లేదు. పై 7 శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరుకుని కలశం తీసుకుని గోదావరి నదికి బయలుదేరతారు. వారికి ముందుగా పరదాన తెగ వాయిద్యం వాయిస్తూ ఉంటే వెనక నుంచి గిరిజనులు వెళ్తూ ఉంటారు. సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడిచి వెళ్ళి గోదావరి జలం కలశంలో తీసుకుని వస్తారు. ఈ అస్తమడుగులో గిరిజనులు పూర్వం స్నానాలు చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తారు. జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తర్వాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారం మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. జాతరకు వచ్చే మేస్త్రం వంశీయులు వేలమంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి వీలులేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల వెలుగులలో 22 పొయ్యిల్లో ఈ వంశీయుల వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేయడం ఆచారంగా వస్తుంది. గుగ్గిళ్ళ వంశీయులకు మోస్త్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మోస్త్రం వంశీయులు ఎడ్ల బండిలో సిరికొండకు వస్తారు. అక్కడ గుగ్గిళ్ళ వంశీయుడైన కుమ్మరి పెద్దరాజన్న ఇంటికి చేరుకుని కుండలు తయారీ చేయాలని కోరతారు. వంటల కోసం 2 పెద్ద కుండలు, వాటిపై కప్పి పెట్టేందుకు పాత్రలు, దీపాలు, నీటి కుండలు కలిపి మొత్తం సుమారు 130కి పైగా కుండలు తయారీకి ఆర్డర్ ఇస్తారు. మోస్త్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగాజలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలోని భక్తులకు భోజనం పెడతారు. జలంతో నిండిన కలశాన్ని పుసిగూడ గ్రామానికి
లేదా ప్రధాన పూజారి ఉండే గురిజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక రోజు ఉన్న తర్వాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులు అంతా తమ ఇళ్లకు తరలి ఒక దినమంతా పండగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి బయలుదేరి 8 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తారు. ఇక్కడ నుంచి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై పవిత్ర జల కలశం భద్రపరిచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరికొండకు చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రి చెట్టు దగ్గర బావి నీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారు చేసి ఆలయం పక్క ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్ధరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయమంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలును తీసుకొస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటినీ ఒక కొత్త రుమాలులో కలిపి పుట్టపై ఉంచుతారు. పుట్ట మీద రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాలన్నీ ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. ఈ వంశంలో వివాహమైన నూతన వధువులను నాగోబా దేవుని వద్దకు తీసుకువెళ్తారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. ఎప్పటి వరకైతే ఈ తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబా దేవుని చూడటం, పూజించడం నిషిద్ధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనక వెదురు బుట్టల్లో పూజా సామగ్రిని పట్టుకుని కాలినడకన బయలుదేరతారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరించి పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకువెళ్ళి పరిచయం చేస్తారు. అక్కడ నుంచి శ్యాంపూర్లోని జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్ళు వెళతారు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బారుకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 63 ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసీయులని పరిగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్ళేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమరం భీం మరణించాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడి నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ను పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చి గిరిజన సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బారు ఏర్పాటు చేయాలని అనుకున్నారాయన. దీన్ని ప్రొఫెసర్ 1942లో మొదట నిర్వహించాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బారుకు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారు.